చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనంలోని ఇమ్మానుయేలు అను వాక్యము నుండి చదువుకుందాం. ఆమేన్. మహిమా బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవ రూపములు ధ్యానించి ఆయన మహిమ రూపమునకు ఆయత్తపడుటకు ఏతెంచిన ప్రియులారా, ఆయన మానవ రూపములోని మహిమ దర్శనమును ఆత్మ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ దినము యేసు బాలుని యొక్క అమూల్యమైన తొట్టి యొద్ద పరిశుద్ధాత్మ తండ్రి మనలను సమకూర్చి మనకు యేసు బాలుని యొక్క మానవ రూపములో నుండి ఆయన మహిమ దర్శనమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందులో నుండి? ఆయన మానవ రూపములో నుండి మహిమ దర్శనమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ మహిమ దర్శనము అని మనము ఆలోచన చేస్తే, నరశిశువుగా తొట్టిలో పరుండి ఉన్న యేసు బాలుని ఆత్మ తండ్రి దేవుని పక్షిరాజుగా మనకు చూపిస్తూ ఉన్నారు. ఎవరిలాగున? మనకి చూపిస్తూ ఉన్నారు. కనుక ఈ తొట్టిలో పరుండి ఉన్న ఈ బాలుడెవరు? దేవుని పక్షిరాజు, లోకమునకు శిశువు, నీకు కుమారుడు, అలాగే పెండ్లి కుమార్తెకు ఈ పెండ్లి కుమారుడు. ఆ పెండ్లి కుమారుని యొక్క రూపములో నుండి అనేకమైన మహిమ దర్శనములతో నిండిన మహిమ బాలుని ఆత్మ తండ్రి మనకు చూపిస్తూ ఉన్నారు. కనుక ఆ క్రమములో ఆయన ఎవరు ఈ రోజున? దేవుని పక్షిరాజు. 4 సువార్తలలో యేసు బాలుని యొక్క 4 రూపములు సువార్తికులు లేదా చరిత్రకారులు రాశారు. మొదటి సువార్తలో ఆయన ఎవరు? యూదుల రాజు. ఆయన ఎవరు? రాజు. రెండవ సువార్తలో ఆయన ఎవరు? విశ్రాంతి లేని సేవకుడు. ఎవరైనా సేవకుడు. అందుకే మార్కు సువార్త అంతా కూడా మీరు ఎప్పుడైనా గమనిస్తే వెంటనే 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 అనే ఈ మాట ఎక్కువసార్లు కనపడుతుంది. బహుశా దైవ గ్రంథం అంతట్లో కూడా వెంటనే అనే ఈ మాట ఎక్కడెక్కువగా కనబడుతుంది? మార్కు సువార్తలో. అంటే దాని అర్థం ఏమిటికా? విశ్రాంతి లేని సేవకుడు. ఇక ఏమి లేదు ఆయనకి? విశ్రాంతి లేదు. తరువాత 3వ సువార్తలో ఆయన ఎవరు? అసలైన మానవుడు. 3వ సువార్తలో మానవుడు. 4వ సువార్తలో ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎవరు? భూలోకములోనేమో రాజు. భూలోకములో రాజు, యూదుల రాజు. మాదిరి సేవకుడు, అసలైన మానవుడు,
దేవుని కుమారుడు. ఈ 4 రూపములకు మొదటి రూపమునకు సింహముగాను, రెండవ రూపమునకు కాడిమోయు ఎద్దుగాను, మూడవ రూపమునకు చెప్పండి మనుష్య కుమారునిగాను, 4వ రూపమునకు ఆయన పక్షిరాజుగాను, దేవుని పక్షిరాజుగాను ఆయనే కనపడుతూ ఉన్నారు. కనుక ఈ దినమున ఈ తొట్టిలో ఉన్న యేసుబాలుని ఆత్మ తండ్రి ఎలా చూపిస్తూ ఉన్నారు? ఈ 4 సువార్తలలో 4వ రూపమైన దేవుని పక్షిరాజుగా చూపిస్తూ ఉన్నారు. మరి ఈ మాట, ఈ తలంపు నా మనసుకు రాగానే నా ధ్యానమునకు ఆత్మ తండ్రి ఇచ్చిన ఆలోచన ఏమిటి అనంటే, మనలను మొట్టమొదట మోసం చేసింది ఎవరు? సర్పము భూజంతువులన్నిటిలో యుక్తి గలదై ఉండెను. మనల్ని మొట్టమొదట మోసం చేసింది సర్పము. ఆ సర్పరూపములో ఉన్న అపవాది, అలాగే రేపు 7 ఏండ్ల శ్రమకాలములో వాడి యొక్క శక్తిని చూపించనై ఉన్న ఆ మహా ఘట సర్పం. పక్షిరాజుకిను సర్పమునకు సరిపడుతుందా? సరిపడదు. ఏం చేస్తుంది పక్షిరాజు? సర్పము కనబడగానే వెళ్ళి దానిని పొడిచి చంపివేస్తుంది, చంపి తినివేస్తుంది, తన పిల్లలకి ఆహారంగా కూడా ఇచ్చివేస్తుంది. కనుక ఏదెనులో ఆ రోజున ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి? అది నిన్ను తల మీద కొట్టును ఓ సర్పమా. అది అనంటే స్త్రీ సంతానము. అది అంటే ఏమనర్థం? స్త్రీ సంతానము అని చెప్పబడింది కాబట్టి అది అని రాశారు. ఆ స్త్రీ సంతానం అనే మాటకు 1 అనే ఫుట్ నోట్స్ ఇచ్చి ఏమని రాశారు అక్కడ? ఆదికాండం 3:15లో ఆయన. ఆదికాండం 3:15లో ఆయన నిన్ను ఏం చేస్తారట? తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కొట్టును అనేటటువంటి ఆ వాగ్దానము యొక్క నెరవేర్పుగా ఇప్పుడు ఈ తొట్టిలో ఉన్న ఈ బాలుడు ఏమై ఉన్నారు? స్త్రీ సంతానమందు పుట్టినటువంటి దేవుని పక్షిరాజు. దేవుని పక్షిరాజు. ఇంకెవరున్నారు ఆయన తప్ప? మోసము చేసి పారిపోవచ్చు ఉన్న ఘట సర్పమును చంపివేయడానికి ఈ దేవుని పక్షిరాజు తప్ప ఇంకెవరున్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. కనుక ఈ దినం ఈ పక్షిరాజు యొక్క, దేవుని పక్షిరాజు యొక్క రూపాన్ని ఈ పశువుల తొట్టిలో ఉన్న ఈ చిన్ని శిశువులో గుండా మనం చూసి దేవుని ప్రణాళికను గ్రహించి దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క నెరవేర్పులను బట్టి మనం ఆయన్ని స్తుతించుకుందాం. అదే ఈరోజు ఈ సంవత్సరాంతమున మనం చేసేటటువంటి ధ్యానం. ఇది సంవత్సరానికి చివరి ఆదివారం. ఎలా స్తుతించాలి యేసుబాలుణ్ణి? పోయిన సంవత్సరం చివరాదివారం నుండి పోయిన సంవత్సరం చివరాదివారం ఏ ధ్యానమో చెప్పగలరా? ఆ సంవత్సరం చివరారాధననే ఏం చేశారు యేసుబాలుడు? ఈ సంవత్సరపు చివరారాధనను కూడా చూచి నీ శరీర ప్రాణాత్మలకు ఏం అవసరమో, ఏ సదుపాయములు అవసరమో, ఎన్ని సౌకర్యములు అవసరమో, ఎంత కాపుదల అవసరమో ఈ 53 ఆదివారములు కూడా ఆ బెత్లెహేము తొట్టిలో నుండి ఈ దేవుని పక్షిరాజు చూచి నీకు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సంతోషం కాదా? మనకు తెలుసా
కరోనా వస్తుందని పోయిన సంవత్సరం చివరాదివారం తెలుసా? ఇన్ని కష్టస్థితుల గుండి మనం వెళ్లాల్సి వస్తుందని మనకు తెలుసా? తెలియదు. ఆ పక్షిరాజుకు తెలుసు. అందుకే ఏం చేశారు ఆ పక్షిరాజు? ఆ చివరి ఆరాధన దినము నుండి ఈ చివరి ఆరాధన దినము వరకు ఏం చేశారు? తన రెక్కలు మన మీద చాపి మన శరీర ప్రాణాత్మలను తన సన్నిధిలో కాపాడారు. తన సన్నిధిలో కాపాడారు. అందును బట్టి అయ్యా చూడటానికి ఎలా ఉన్నావు? నరశిశువుగా ఉన్నావు. కానీ మనోనేత్రములకు తండ్రి సంకల్ప సిద్ధికి నా విషయములో నీవు చేసిన నీ కాపుదల కార్యమునకు నీవు దేవుని పక్షిరాజు. ఆ దేవుని పక్షిరాజు యొక్క రెక్క ఎక్కడ ప్రారంభమైంది? గడిచిన సంవత్సరం చివరి ఆరాధన నుండి ఈ సంవత్సరం చివరి ఆరాధన వరకు చాపి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన కాపాడి ఇక ముందుకు కూడా పడుకోబెట్టి ఇక ముందుకు కూడా నేను నిన్ను మోసుకొని వెళ్తాను అని చెప్పి ఈ పక్షిరాజు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? తన కాపుదలను చూపిస్తూ ఉన్నారు. తన అభయాన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నారు. కనుక అయ్యా మోసగించబడ్డాం. ఏదెను తోట చరిత్రే ఎప్పుడూ కూడా మన అనుదిన జీవితంలో కూడా జరుగుతుంది. మన అనుదిన జీవితంలో కూడా జరుగుతుంది. మోసగించబడటం లేదా? అనేకమైన బలహీనతల చేత మోసగించబడుతూ ఉన్నాం. కనుక ఓ పక్షిరాజు అయిన తండ్రి, అపవాది యొక్క అన్ని మోసములకు జవాబివ్వటానికి, నా పక్షముగా అపవాదిని ఓడించటానికి నీవు దేవుని పక్షిరాజువుగా ఈ పశువుల తొట్టెలో పరుండి ఉన్నావు అని మన మనస్సును ఈ పక్షిరాజు మీద నిలిపి, ఆ పక్షిరాజు ఎలాగునైతే రెక్కలను చాపి ఉంచారో అలాగున మన అంతరంగములోని ధ్యాన హృదయ ధ్యాన రెక్కలను మనం కూడా విప్పుకొని చూచినప్పుడు ఈ పక్షిరాజును చక్కగా ధ్యానించగలం. ఈ పక్షిరాజుని ధ్యానించగలం. ఆయన రెక్కలు విప్పారని బాగానే ఉంది. మీ అంతరంగానికి కూడా ఏం చేయాలి? మీరు ధ్యానపు రెక్కలను విప్పగలిగేటటువంటి శక్తిని మీరు సంపాదించాలి, ఇవ్వాలి. అప్పుడు మీకేమర్థమవుతుంది? ఈ నరశిశువులో ఉన్న దేవుని పక్షిరాజు రూపము మీకు సంపూర్ణంగా కనబడుతుంది. ఎంతమందికి ఇష్టం చెప్పండి? చూడాలా వద్దా? వింటం అందరికీ ఇష్టమే. కానీ మీ హృదయపు రెక్కలను విప్పటానికి మాత్రం ఇష్టం ఉండదు. ఈ అంతరంగపు రెక్కలను విప్పినప్పుడే, చెప్పండి, ఈ అంతరంగపు రెక్కలను విప్పినప్పుడే ఈ దేవుని పక్షిరాజు యొక్క మహిమ రూపం మనకి కనపడుతుంది. దేవుని పక్షిరాజు యొక్క కనబడుతుంది. రైట్. కనుక చదువుకున్న వాక్యములో నుండి మొట్టమొదటిగా నీపై తన రెక్కలను కప్పి వ్యాపింప చేసిన దేవుని పక్షిరాజు. చేతులు పడతాయి, జాగ్రత్త, చేతులు పడతాయి పిల్లల చేతులు. ఏం చేశారు ఆయన? నీపై తన యొక్క రెక్కలను విప్పి వ్యాపింపచేశారు ఆయన. కనుకనే ఈరోజు మనం ఈ సంవత్సరం అంతా కూడా మన ప్రయాణాన్ని ముగించుకొని రాగలిగాం. ఈ ప్రయాణం అంతటినీ కూడా ముగించుకొని రాగలిగాం. కనుకయ్యా రెక్కలు విప్పావు, రెక్కలు వ్యాపింపచేశావు.
నీ రెక్కల్ని ఎందుకు వ్యాపింపచేయటం? ఎందుకు వ్యాపింపచేయటం? ఆపుకోలేను కదా దేన్ని? నా స్వాతంత్రతని ఓర్చుకోలేను కదా, లేదా నిలబెట్టుకోలేను కదా, నా ఇష్టాన్ని ఆపుకోలేను. ఏ రోజు నా స్వాతంత్రాన్ని నేను వెళ్ళిపోతాను. నా స్వాతంత్రం ఉన్నది కాబట్టి. కనుక ఏం చేస్తూ ఉన్నారు? నువ్వెక్కడికైనా వెళ్ళినా ఇదిగో నా రెక్కలు ఏం చేస్తూ ఉన్నాను? నేను వ్యాపింప చేస్తూ ఉన్నాను. ఎందుకు? నిన్ను కాపాడటానికి. ఎందుకు? ఇమ్మానుయేలు దేవునిగా నీతో ఉండటానికి. ఇమ్మానుయేలు దేవునిగా నీతో ఉండటానికి. అయ్యా, రెక్కలు విప్పాను కదా చాలు అని అనుకోలేదు. ఏం చేశావు? నా స్వాతంత్రాన్ని బట్టి, నా ఇష్టాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అలా నీ రెక్కలను వ్యాపింపచేసి ఇమ్మానుయేలు దేవునిగా నీ వశములో నన్ను ఉంచుకున్నావయ్యా, నీకు స్తోత్రం, నీకు మంగళహారతులు తండ్రి అని దినం ఈ దేవుని పక్షిరాజు ఎదుట మన యొక్క హృదయపు లేదా మన ధ్యానపు రెక్కలను విప్పి ఏం చేయాలా? ఆ బాలునిలో ఉన్న మహిమ రూపమును బట్టి ప్రభువును స్తుతించాలి, ప్రభువును. ఇంకా ఎంతకాలం? గొర్రెల కాపర్లు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, బంగారం తెచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు, పొత్తిగుడ్ల ఆనవాళ్ళు పట్టుకున్నారు, అన్నా సిమియోన్లు వచ్చారు, ఎత్తుకున్నారు. నిజమే, ఇదంతా చరిత్రను బట్టి ధ్యానించటం. చరిత్రను బట్టి ధ్యానించిన తదుపరి ఏం చేయాలా? మహిమను బట్టి. ఆయన ఎవరు? దేవుని మర్మము. ఆయన ఎవరు? ఆ దేవుని మర్మము. అలాగే దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత. ఆ దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత ఆ చిన్ని నరశిశువులో ఏమై ఉన్నదో ధ్యానించటానికి, దర్శించటానికి ఏం చేయాలి? నీ ధ్యానపు రెక్కలను నువ్వు విప్పకపోతే కష్టం. నువ్వు విప్పకపోతే కష్టం. మానవ స్వాతంత్రాన్ని వాడుకోలేదా? వాడుకున్నావు మానవ స్వాతంత్రాన్ని. మరి ఆత్మ ఇచ్చేటటువంటి స్వాతంత్రాన్ని వాడుకోవద్దా? మానవ స్వాతంత్రమేమో మన కీడు తెస్తుంది, చేటు తెస్తుంది. ఆత్మ ఇచ్చేటటువంటి స్వాతంత్రమేమో విడుదలిస్తుంది, మహిమనిస్తుంది. లేదా ఆత్మిచ్చే స్వాతంత్రం మహిమ నుండి మనల్ని తీసుకొని వెళ్తుంది. రైట్, అది మొట్టమొదటిది. రెండవది, ఈ యొక్క ఇమ్మానుయేలు దేవుని, ఈ ఇమ్మానుయేలు బాలుని మనము ఆయన తొట్టెలో చూచినప్పుడు మనకు కలిగేటటువంటి రెండవ అనుభవం ఏమిటి అని అంటే, చూడండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అక్కడున్న మాట ఆలోచనకర్త. అక్కడున్న మాట దేవుని పక్షిరాజుగా ఏం చేస్తూ ఉన్నారు? ఆయన నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. నీ గురించి చేస్తూ ఉన్నారు. ఆయన పక్షిరాజు ఏం చేస్తూ ఉంటారట? ఎక్కడి నుంచి చూస్తారు? ఆ ఉన్నతమైన ఆకాశంలో నుండి అతి సూక్ష్మమైన ఒక చిన్న గడ్డి పరక కదిలినా కూడా అక్కడ ఆకాశంలో నుండి చూసి కనిపెట్టగలదు పక్షిరాజు. ఆకాశంలో నుండి చూచి కనిపెట్టగలదు. అక్కడ నుండి తెలుసుకుంటుంది ఏం జరుగుతుందో. అంటే ఈ చిన్ని కుమారునిగా, ఈ నరశిశువుగా ఉన్న ఈ దేవుని పక్షిరాజు నరశిశువుగా ఉండి ఏం చేస్తూ ఉన్నారు? అనాది నుండి అనంతము వరకు ఉన్న సమస్తమును కూర్చి కూడా
ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని రక్షణ ప్రణాళిక యొక్క ముగింపంతటిని గూర్చి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో నీ పాత్ర ఏమిటి, అందులో నీ వంతేమిటి, అందులో నీ పాలేమిటి, అందులో నీ స్థానం ఏమిటి కూడా ఈ దేవుని పక్షిరాజు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుకనే ఆ పక్షిరాజుకి ఇవ్వబడిన పేరేమిటి? ఆలోచనకర్త. ఆలోచనకర్త. అయ్యా, ఈ సంవత్సరం ఎలా మసలాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా పోషించుకోవాలో నాకైతే సరిపోయి ఉండేది కాదు, నా వలనైతే అయి ఉండేది కాదు. ఓ దేవుని పక్షిరాజు, నువ్వేం చేశావు? ఆలోచనకర్తగా నా కొరకు నీవు ఆలోచన చేశావు కాబట్టి నేను ఇలా అన్ని గండములను కూడా దాటుకొని ఈ రోజున నీ సన్నిధిలోనికి రాగలిగాను. కాదా? మన స్వంత జ్ఞానము, మన స్వంత శక్తి సరిపోయి ఉండేదా ఈ కరోనాను దాటుకోవటం? కానీ చెప్పండి, విదేశాల నుంచి ఫ్లైట్లోకి వచ్చిన వాళ్ళు చెప్పండి, మరి ఎంతగా దేవుని యొక్క సన్నిధి అలా ఆవరించుకొని మనల్ని ఏం చేసింది చెప్పండి? క్షేమకరమైనటువంటి స్థితిలోనికి మనల్ని తోడుకొని వచ్చింది. కనుక అయ్యా, నువ్వు ఆలోచన చేసావు. నీ ఆలోచనలో నేను లేకపోతే ఐ వుడ్ హావ్ బీన్ టేకెన్ అవే, నేను దాటిపోయి ఉండాల్సిందే తండ్రి. కనుక ఇమ్మానుయేలు దేవా, ఓ దేవుని పక్షిరాజు, నీ ఆలోచనలో నన్ను ఉంచుకున్నావు, నీకు వందనములు. తరువాత మూడవది యెషయా 31:5, నిన్ను కాపాడుచు విడిపించుచు తప్పించుచు ఉన్న దేవుని పక్షిరాజు. ఏమిటి? నిన్ను కాపాడుచు విడిపించుచు తప్పించుచు ఉన్న దేవుని పక్షిరాజు. 3 పనులు చేస్తూ ఉన్నారు ఆయన. కాపాడే పని, క్షమించండి, మరి అందరూ కూడా మరి సాధ్యమైనంత వరకు మరి ఎవరికి కొంచెం కాఫ్ వచ్చినా కూడా మాస్క్ అనేటటువంటిది పెట్టుకోండి. సరే, కొంచెం రికార్డింగ్ కొరకు అభ్యంతరంగా ఉంటుందని పెట్టుకోవటం లేదు, వాయిస్ కొరకైనా ఏది ఏమైనా మన జాగ్రత్తలు మనం పాటించడం మంచిది అందరూ కూడా. కనుక నిన్ను కాపాడుచు విడిపించుచు తప్పించుచు ఉన్న దేవుని పక్షిరాజు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా పక్షులు ఏ రీతిని తమ పిల్లలను కాపాడుతాయో అలా నువ్వేం చేస్తావు? కాపాడావు. ఈ సంవత్సరం నన్ను కాపాడటం మాత్రమే కాదు, ఎన్ని మారులు నా బుద్ధిపూర్వకమైనటువంటి బలహీనతలను బట్టి నేను బంధించబడ్డానో అన్ని మార్లు నీవు ఆ బంధకములలో నుండి విడిపించావు. ఎన్ని మారులు నాకు తెలియకుండా అపవాది ఊరులను ఒగ్గి నన్ను చిక్కించుకోవాలనుకున్నప్పుడు నువ్వేం చేశావు? తప్పించావు. చిక్కుబడకుండా తప్పించావు, కాపాడావు, విడిపించావు. ఇంకేం కావాలి? ఇంకెక్కడి నుంచి అయినా రాగలదా? కీడు దాటి రాగలదా? దుమికి రాగలదా? ఎగిరి రాగలదా? ఎక్కడి నుంచి కూడా రాకుండా ఆ దేవుని పక్షిరాజే ఏం చేశారు? మనల్ని కాపాడారు, విడిపించారు, తప్పించారు. కనుక అయ్యా, నీకు స్తోత్రం. బాలుడా, నీకు స్తోత్రం. తరువాత లేత చిగురుగా నిన్ను మార్చి అత్యున్నత పర్వతము మీద నూతనముగా స్థాపించుచున్న నాటుచున్న దేవుని పక్షిరాజు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, అలాగే 22వ వచనం కూడా. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, అలాగే 22వ వచనం. లేత చిగురుగా నిన్ను మార్చి అత్యున్నతమైన పర్వతముపై నూతనముగా స్థాపించుచు ఉన్న దేవుని పక్షిరాజు. ఎవరు? నువ్వు నేను. చెప్పలేరా ఎవరు? ఏమన్నారు తండ్రి గారు?
ఏమన్నారు తండ్రి గారు? ఫలము లేని 3 నరుల వంశవృక్షం. ఫలము లేని 3 ఎవరు? నువ్వు నేను అని అంటే ఏమని చెప్పాలా? ఫలము లేని 3 నాయనా. ఈ 3ని, ఈ మొత్తుని ఏం చేశావు నీవు? లేత చిగురుగా మార్చావు. లేత చిగురుగా మార్చటం మాత్రమే కాదు, ఈ లేత చిగురుని అత్యున్నతమైన పర్వతము మీదికి తీసుకొని వెళ్ళావు. కాదా ఇది అత్యున్నతమైన పర్వతం కాదా ఈ స్థలం? అయ్యా 3, లోకాన్ని బట్టి 3, మా కుటుంబాలని బట్టి 3, మా పరిస్థితులను బట్టి, మా వాతావరణాన్ని బట్టి, అన్నిటికీ మించి మా భక్తిని బట్టి కూడా 3 నాయన. ఏముంది? నువ్వు కోరుకున్న భక్తి ఉందా? నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించే మనసుందా? లేదయ్యా. ఏదో అలా కొట్టుకొస్తున్నాం. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అలా ఏం చేస్తున్నాం? భూమి మీద బ్రతికించావు కాబట్టి ఏదో అలా ఉన్నాం కాబట్టి ఏదో మాకు తోచిన భక్తి చేస్తూ కొట్టుకుంటూ వచ్చాం అంతే తప్ప నువ్వు కోరినటువంటి భక్తి కూడా లేదు. కనుక భక్తి కూడా ఏమైపోయింది? మాలో మోడైపోయింది. ఈ మోడుని నువ్వేం చేస్తావు? ఓ దేవుని పక్షిరాజు, లేత చిగురుగా మార్చావయ్యా. ఈ లేత చిగురుని తీసుకొని వచ్చి అత్యున్నతమైన పర్వతము మీద నీవు స్థాపించావు, నాటావు. నీకు స్తోత్రములు. ఎందుకు? అత్యున్నతమైన పర్వతం మీద నాటినప్పుడు బలమైనటువంటి దేవదారు వృక్షముగా అత్యున్నతమైనటువంటి శిఖరములను అందుకొనుటకు ఈ దేవుని పక్షిరాజు ఏం చేస్తూ ఉన్నారు? మనల్ని నూతనముగా స్థాపిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? నమ్మగలరా? మీ ధ్యానపు రెక్కలను విప్పితే నమ్మగలరు, నమ్మితే స్తుతించగలరు. నమ్మకుండా స్తుతించలేరు. ఎవరు నమ్మకుండా ఏం చేయలేరు? స్తుతించలేరు. కనుక ఏం చేయాలి? మీరు నమ్మాలి. ముందు ఏం చేయాలా? నమ్మాలి. నమ్మాలి అని అంటేనో బోధపడాలా? ఉంది కదా. అయ్యా చెప్పేవారు లేకపోతే ఎవరు వింటారు? చెప్పేవారు లేకపోతే వినకుండా ఎవరు నమ్మగలరు? కనుక చెప్పేవారు ఉన్నప్పుడు, నడిపించేవారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? మనం విని నేర్చుకొని నమ్మాలి. నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి. నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి. నమ్మకాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు నీ అంతరంగములో నుండి నువ్వేం చేయగలవు? నీ ధ్యానపు రెక్కలను నీవు విప్పి నీ ప్రభువును నీవు స్తుతించగలవు. ఇంతకు ముందు చెప్పుకున్నాం, నువ్వెంత బాగా ప్రార్థన చేస్తే అంత బాగా ధ్యానం చేయగలవు. ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా స్తుతించగలవు. ఎంత బాగా స్తుతి చేస్తే అంత బాగా కనిపెట్టగలవు. ఇవన్నీ ఏమిటి? ఒకదానికొకటి లింక్ అన్నమాట. చైన్ లింక్ అన్నట్లుగా ఇవి ఒక్కొక్కటి అంతే కదా. ప్యాంటు, షర్టు, వాచి, ఉంగరం, కళ్ళజోడు, చెప్పులు, ఏమిటివన్నీ మన అలంకారంలో ఒకదానికొకటి లింకు. ఇవన్నీ వేసుకుంటేనే కదా బయటికి యువరాజు బయటకు వచ్చేది, లేదా యువరాజుగా బయటికి కనపడేది. కనుక అలా ఏమిటివన్నీ కూడా అది భూ సంబంధమైన జీవితానికి, ఇది ఆత్మ సంబంధమైన జీవితానికి ఇవి కావాలి. ఇవి ఎక్కడా కూడా ఏం కాకూడదు, లోటు పడకూడదు, సొట్ట పడకూడదు. కనుకనే ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా నేను ఆలోచన చేయలేదయ్యా, ఇది నిబంధన సంవత్సరం అని, ఇది నీవు నెరవేర్చేటటువంటి సంవత్సరం అని నేను ఆలోచన చేయలా. కానీ పోయిన సంవత్సరమే, ఈ పోయిన సంవత్సరంలో నుండి ఈ సంవత్సరంలోనికి నన్ను దాటించే సమయములోనే ఓ దేవుని పక్షిరాజు
నువ్వు ఆలోచన చేసావు, ఆలోచనకర్తగా నువ్వు ఆలోచన చేసి ఇది తరలి వెళ్ళేటటువంటి సంవత్సరం అని ఎవరి పేరు పెట్టావు? నిబంధన సంవత్సరం. ఓ అబ్రహాము, నీతో నా నిబంధనను నేను స్థిరపరుస్తూ ఉన్నా. అయ్యా నీకు వందనములు ఓ దేవుని పక్షిరాజు, నా నిమిత్తం అన్నీ చేస్తున్నావు, అన్నీ చేశావు, అన్నీ చేస్తావు కూడా. ఈ సంవత్సరం యొక్క ఈ చివరి గడియల్లోనైనా నీ కొరకు కొన్నైనా నీ మనసు ముచ్చటపడేటట్లుగా చేయగలిగే మనసు నాకెవరా? చేయగలిగే మనసు నాకుంటే, నీ మనసు ముచ్చట పడగలిగేటట్టుగా చేయగలిగే మనసు నాకుంటే చేసే శక్తిని ఆత్మ తండ్రి ఇస్తా. ముందేం కావాలి? అయ్యా నీ మనసు ముచ్చట పడేటట్లు కొన్ని నా నిమిత్తం ఎన్ని చేసావు? నువ్వు అన్నీ చేసావు, కొలత లేనన్ని చేసావు. కొన్నైనా నీ కొరకు నేను చేయడానికి నాకు మనసు ఇవ్వు తండ్రి అని అంటే అప్పుడు ఏం చేస్తారు? ఆత్మ తండ్రి శక్తి ఇస్తారు. ఇంకేం కావాలి? ఆత్మ తండ్రి శక్తి ఇచ్చినప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే వెళ్ళిపోతాం. అదే ఎక్కడున్న స్థితి? అత్యున్నత పర్వతము మీద నాటబడిన స్థితి. బైబిల్ మిషన్ వారికి జనకుడు పరలోకము నుండి అందుకొనిచ్చిన వాగ్దానం ఏమిటి? అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడగా, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. యెషయా గ్రంథం 2:2. కనుక ఆ పర్వతములపైన స్థిరపరచబడినటువంటి స్థితి ఎందులో ఉన్నది? అత్యున్నత పర్వతము మీద నూతన చిగురుగా నాటబడిన స్థితిలో ఉన్నది. ఎంతమంది అయ్యా నన్ను అత్యున్నతమైన పర్వతం మీదకి తీసుకెళ్ళాను అంటారు? నిజమేనంటారా? నమ్మండి, ఆశించండి. అత్యున్నత పర్వతం మీదకి తీసుకెళ్ళాలంటేనో తుంచాల. ఏం చేయాలా? తుంచాల. ఎందులో నుండి? మోడులో నుండి తుంచాల. తుంచినప్పుడు నొప్పి అనకూడదు, మోసుకెళ్తున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని అనకూడదు. ఏం చేస్తున్నారు ఈ పక్షిరాజు? తుంచుతున్నారు. అమ్మో నువ్వు రెక్కలు విప్పినప్పుడే బాగుంది, నోట్లోకి తీసుకోకయ్యా. తీసుకుంటారు ఆయన, నోట్లో తీసుకొని తుంచాలి కదా. మోడులో నుండి తుంచినప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుంటారు? నోట్లోకి తీసుకొని తనతో పాటు మోసుకొని వెళ్తారు. మోసుకొని వెళ్ళి ఏం చేస్తారు? అత్యున్నతమైన పర్వతము మీద నూతన చిగురుగా నాటుతారు. అప్పుడు మనకి కలుగుతుంది అత్యున్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఉన్నతమైనటువంటి అనుభవాలు మనకి కలుగుతాయి. రైట్, త్వరగా చూసుకొని ముగించుకుందాం ఈ దేవుని పక్షిరాజును. తర్వాత నిన్ను మరణము నుండి తప్పించి తన మహిమలోనికి, మహిమాకర్షణలోనికి వేగముగా చేర్చబడిగల దేవుని పక్షిరాజు. నిన్ను మరణము నుండి తప్పించి తన మహిమలోనికి, తన మహిమాకర్షణలోనికి వేగముగా చేర్చబడిగల దేవుని పక్షిరాజు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ ఈ పక్షిరాజు గురించి దావీదు గారు గీతం ఒకటి ఎత్తి పాడుతూ ఉన్నారు. సౌలు యోనాతానులు యుద్ధమందు మరణమైనప్పుడు ఆయన పాడుతూ ఉన్న పాట. అయ్యా వారెవరు? వారు పక్షిరాజుల కంటే వడిగలిగినటువంటి వారు, వేగము కలిగినటువంటి వారు. వారి యొక్క శక్తిని గూర్చి దావీదు గారు మరి బహుశా అది ధనుర్గీతం అయి ఒక గీతాన్ని పాడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కనుక ఆ వచనమును బట్టి ఈ దేవుని పక్షిరాజును మనం చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఆయన మరణం నుండి తప్పించటం లేదా? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఈ పక్షిరాజు వశము ఏం చేయటం? తప్పించారు కాబట్టే బ్రతికున్నాం. బ్రతికున్నాం, ముమ్మాటికి బ్రతికున్నాం. రైట్, మరణము తప్పించి మహిమలోనికి చేర్చుకొని, మహిమాకర్షణలోనికి చేర్చుకొనుటకు వడి కలిగినటువంటి
దేవుని పక్షిరాజు. అయ్యా, ఎన్ని మార్లకి అయిపోయింది నా పని అని అనుకున్నాను. నేనే ఎన్ని మార్లు నా పని అయిపోయిందని అనుకున్నాను, ఇంకా వల్ల కాదులే అని విరమించుకున్నాను. కానీ ఓ వడిగలిగిన పక్షిరాజు, ఎన్ని గండములనో నీవేం చేశావు, తప్పించావయ్యా. తప్పించి 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 నీ మహిమాకర్షణలోనికి నన్ను నీవు చేర్చుకున్నావు. కాబట్టి ఈ రోజున ఈ ధ్యానం, ఏ ధ్యానం? ఈ దేవుని పక్షిరాజును గూర్చినటువంటి ఈ ధ్యానమయ్యా కనుక నీకు స్తోత్రం అని చెప్పి ఆ పక్షిరాజుని మనం ఏం చేయాలా? స్తుతించాలి. అయ్యా, ఆ రోజున సౌలు యోనాతానులు అయితే ఏం చేయలేకపోయారు? మరణాన్ని తప్పించుకోలేకపోయారు. కానీ నీవైతేనో నా మరణాన్ని తప్పించావు. నీవు నా మరణాన్ని తప్పించావు, మహిమలోనికి చేర్చుకున్నావు, మహిమాకర్షణలోనికి తెచ్చుకున్నావు. ఇలా తెచ్చుకుంటానికి నువ్వెలా ప్రత్యక్షుడు అయ్యావు? వడిగలిగిన పక్షిరాజుగా నీవు ప్రత్యక్షుడు అయ్యావు. తరువాత మన దుఃఖ దినములపై, అపవాది పీడలపై విసురున దిగి మనలను విడిపించుచూ ఉన్న దేవుని పక్షిరాజు. ఈ మహిమ బాలుడు ఎవరు? దేవుని పక్షిరాజు. ఎవరి దేవుని పక్షిరాజు చెప్పండి? మన దుఃఖ దినములను చెప్పండి. మనకి దుఃఖ దినములను నుండి విడిపించుటకు, అపవాది పీడలన్నిటి నుండి తప్పించుటకు మన పైన విసురున దిగి చెప్పండి మనలను విడిపించుచు ఉన్న దేవుని పక్షిరాజు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. కనుక అయ్యా, అన్నిటను రక్షించితివి నాయన్న నీకు స్తోత్రమహ అని ఒక భక్తుడు రాశాడు. అయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నిటి నుండి నీవు రక్షించావో నీకు స్తోత్రములు. దేవుని పక్షిరాజు అయిన తండ్రి, ఎన్ని అపవాది యొక్క పీడలు నన్ను పీడించడానికి, ఎన్ని సర్పాలు కాటు వేయడానికి వచ్చినప్పుడు నీవు దేవుని పక్షిరాజుగా వచ్చి వాటిని తీసేసావు, వాటిని మోసుకొని వెళ్ళిపోయావు. నీవు ఎక్కడికి? నరకాగ్నిగుండంలో పడేసావయ్యా. కాదా? కోరుకోలేదా? ఓ సీమోను, సాతాను జల్లెడలో వేసి జల్లించుటకు కోరుకొనును, నిన్ను జల్లించుటకు కోరుకొనును, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను తండ్రిని వేడుకున్నాను. అయ్యా, జల్లెడలో వేసి జల్లించటానికి ఎన్నో తండ్రి గారు రాయలేదా? పాపములు పాములై ప్రజలను కరుచుచుండా అని రాయలేదా? ఎన్ని కరవడానికి సిద్ధమైపోయినాయో, కానీ దేవుని పక్షిరాజుగా నువ్వేం చేసావు? వాటన్నిటి మీదకి విసురున దిగి వాటిని లేకుండా చేసేసినావయ్యా. ఎత్తి నరకములో పడేశావు. నీవు నా పాపములను సముద్ర పగాధములో పడవేసి, నీ వీపు వెనుక పారవేసి ఉన్నావు. అలా పారవేసింది ఎవరు? దేవుని పక్షిరాజు. దేవుని పక్షిరాజు. కనుక నీకు స్తోత్రం. నువ్వు విసురున దిగేవయ్యా. నువ్వు అలా దిక్కపోతేనో అవి నన్ను కరిచుండేవి. అవి కరిస్తే అంతే, మళ్ళీ అక్కడికి వెళ్ళి దిగిపోయేవాడినాం. కనుక నన్ను కాపాడేవయ్యా, వాడి పీడలన్నిటి నుండి కాపాడావు. నీకు స్తోత్రములు. తరువాత నిన్ను నూతన యెరూషలేము చేర్చి అక్కడ నీకు నిత్య నివాసమును ఏర్పరచుచూ ఉన్న దేవుని పక్షిరాజు. యోబు 39:27. యోబు 39:27. నిన్ను నూతన యెరూషలేము చేర్చి అక్కడ నీకు నిత్య నివాసము ఏర్పరచుచూ ఉన్న దేవుని పక్షిరాజు. ప్రియమైన వారులారా, ఈరోజు నీ పక్షిరాజు మన కొరకు ఉన్నది కదా. ఏమున్నది అక్కడ? పక్షిరాజు ఎత్తైన స్థలమున గూడు కట్టుకొనును. పక్షిరాజు గూడు కట్టుకొనును. కనుక నిన్ను నూతన యెరూషలేము చేరుస్తూ ఉన్నారు. అలాగే నీకు నిత్య నివాసమును ఏర్పరుస్తూ ఉన్నారు. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చు. ఓ దేవుని పక్షిరాజు అయిన తండ్రి, అయ్యా, నన్ను మోస్తూ ఉన్న రెక్కల
నా పీడలన్నిటి మీదకి విసురున దిగివచ్చుచ్చు ఉన్న రెక్కల, నన్ను నూతన యెరూషలేము చేరుస్తూ ఉన్న రెక్కల, నన్ను నిత్య నివాసములలో కూర్చుండబెట్టుచు ఉన్నటువంటి నీ రెక్కలను బట్టి ఓ దేవుని పక్షిరాజు అయిన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నా శక్తికి సాధ్యమయ్యే పనేనా నూతన యెరూషలేము రావటం? నా శక్తికి, నా బుద్ధికి, నా జ్ఞానానికి ఎన్నటికీ కూడా సాధ్యం కాదు. కానీ దేవుని పక్షిరాజు అయిన నీకు సాధ్యం. అందుకే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఏమన్నారు ఆయన? సీనాయి కొండ దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయులతో, ఇదిగో గ్రద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని ఎలాగున మోసుకొని వచ్చితినో, ఈ కొండ యొద్దకు సుమారుగా ఈ 45 దినముల ప్రయాణములో మీరు రాలేదు. నేనేం చేశాను? మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాను. గ్రద్ద రెక్కల మీద మిమ్మల్ని అయ్యా, ఆ రోజు పాత నిబంధన సంఘాన్ని నీ గ్రద్ద రెక్కల మీద మోసుకొని వచ్చావు. ఈరోజు క్రొత్త నిబంధన సంఘం అయి ఉన్న నన్ను సీనాయి యొద్దకు కాదు, నూతన యెరూషలేములోనికి నీవు మోసుకొని వెళుతూ ఉన్నావయ్యా, నీకు స్తోత్రములు. తరువాత వచ్చు సంవత్సరం అంతయు నీవు రెక్కలు చాపి పైకి ఎగురునట్లును, అలయక పరిగెత్తునట్లును, సమస్యలక నడిచిపోవునట్లును చేయించుతూ ఉన్న దేవుని పక్షిరాజు. వచ్చే సంవత్సరం అంతా కూడా ఏం చేయాలట? రెక్కలు చాపి పైకి ఎగరాలి. ఇంకా అలయక పరిగెత్తాలి, ఇంకా సమస్యలక నడిచిపోవాలి. నడిచి వెళ్ళే అనుభవం 30 దంతలు, పరిగెత్తేటటువంటి అనుభవం 60 దంతలు, ఎగిరి వెళ్ళే అనుభవం 100 దంతలు. ఈ దేవుని పక్షిరాజు ఈ అనుభవాలన్నీ కూడా మనకి ఇవ్వడానికి ఏం చేస్తూ ఉన్నారైనా? ఇమ్మానుయేలు బాలునిగా, దేవునిగా తన రెక్కలను విప్పి ఈ తొట్టెలో పరుండి ఉన్నారు. ఏం చేయాలి? రెక్కల్ని నీ యొక్క హృదయపు ధ్యానపు రెక్కల చేత ఆ రెక్కలను నీవు విప్పినప్పుడు దాని వైశాల్యం ఏమిటో, దాని వ్యాపకమేమిటో నీకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది? అనాది నుండి అనంతము వరకు ఈ దేవుని పక్షిరాజు రెక్కల యొక్క వ్యాపకమే ఆవరించి ఉన్నది. అయ్యా, ఈ మానవ మాతృని నూతన యెరూషలేము వరకు చేర్చగలిగిన నీ రెక్కల్ని చాపి ఉంచావు. ఈ రెక్కల్ని చాపి క్రొత్త నిబంధన సంఘమై ఉన్న నన్ను మోసుకొని వెళుతున్నావు నూతన యెరూషలేముకి. దానికి సూచనగా, దానికి నమూనాగా ఏం చేస్తూ ఉన్నావు? వచ్చే సంవత్సరం అంతా కూడా 21 అంతా కూడా లోకం ఏమంటుంది? ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి, 20 కంటే భయంకరంగా ఉండబోతున్నాయి, 21 అని చెప్తుంది లోకం. అయ్యా, ఇది లోకపు విశ్లేషణ. దేవుని పక్షిరాజు అయిన నీ విశ్లేషణ ఏమిటి? ఇదిగో ఎగిరి వెళ్ళేటట్లు చేయగలను, రెక్కలు చాపి పైకి ఎగిరి వెళ్ళేటట్లు చేయగలవు నీవు. నేను అలయక పరిగెత్తేటట్లు చేయగలవు, సమస్యలక నడిచిపోయేటట్లు నీవు చేయగలవు. ఓ దేవుని పక్షిరాజు అయిన తండ్రి, నీకు స్తోత్రములని ఆ పక్షిరాజునే మనం స్తుతించుకుందాం. కనుక ప్రియమైన వారలారా, క్లుప్తంగా ఇంకొకసారి ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్పేసి నేను మీకు ముగించి వేస్తాను. మహిమ బాలుడు దేవుని పక్షిరాజు వలె ఉన్నారు. దేవుని పక్షిరాజు వలె ఉన్నారు. ఆ పక్షిరాజు ఏం చేశారు? ఆయన మొట్టమొదటిగా తన రెక్కలు విప్పి నీపైన వ్యాపింపచేసిన దేవుని పక్షిరాజు. రెక్కలు విప్పటం మాత్రమే కాదు, కానీ ఏం చేశారు? ఆయన వ్యాపింపచేశారు. ఎంతవరకు? నీ జీవితం పొడుగు నుండి, ఆది నుండి అంతము వరకు సరిపోయేటంతగా వ్యాపింపచేశారు. తర్వాత 2, నీ గురించి ఆలోచన చేయించు ఉన్న దేవుని పక్షిరాజు.
నీ గురించి ఆలోచన చేయొచ్చు ఉన్న దేవుని పక్షిరాజు. యెషయా 9:6. ముందుది యెషయా గ్రంథం 8:8. తర్వాత మరి 3వది చెప్పలేదు కానీ వినండి. నీ యవ్వనమును నూతన పరచుటకు మేలులతో తృప్తిపరచుచున్న దేవుని పక్షిరాజు. నిజమే, ఎన్నోసార్లు డస్సిపోయాం, ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాము. కానీ ఏం చేశారా పక్షిరాజు? సమయానుకూలమైన మేలులతో తృప్తిపరిచి మన ఆత్మీయ జీవితపు ఉత్సాహము అనేటటువంటి యవ్వనమును ఏం చేశారు? ఆయన నూతనపరిచారు. నూతనపరచకపోతే నూతన మందిరం లేదు, నూతన ఉత్సాహం లేదు, నూతన ఆరాధన లేదు మనకి. రైట్. తరువాత నిన్ను కాపాడుచు విడిపించుచు తప్పించుచు ఉన్న దేవుని పక్షిరాజు. ఇది 4వది. తర్వాత 5వది, లేత చిగురుగా నిన్ను మార్చి అత్యున్నత పర్వతము మీద నాటుచు ఉన్న దేవుని పక్షిరాజు. ఇది 5వది. తర్వాత 6వది, నిన్ను మరణము నుండి తప్పించి నిన్ను తన మహిమలోనికి, మహిమాకర్షణలోనికి చేర్చుకొనొచ్చు ఉన్న వేగముగా చేర్చు వడిగలిగిన దేవుని పక్షిరాజు. అలా చేర్చగలిగిన వేగం ఉన్నది ఆయనకి. ఆయన వేగము గనక లేకపోతే చెప్పండి, మనమన్నా టైమ్లీ యాక్షన్స్ తీసుకోలేము, కానీ ప్రభువు తీసుకునే టైమ్లీ యాక్షన్స్ మనల్ని ఏం చేస్తాయి? ఆయన మహిమలోనికి, మహిమాకర్షణలోనికి చేరుస్తాయి. తర్వాత మన దుఃఖ దినములపై, అపవాది పీడలపై విసురున దిగి మనలను విడిపించుచు ఉన్న దేవుని పక్షిరాజు. మరి ఎన్ని దుఃఖ దినములో వాటన్నిటినీ ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఈ దినమున విసురున దిగి ఏరి పారవేస్తున్నారు. ఎన్ని పీడలు, ఎన్ని పాములు పొంచి ఉండి కరవాలని ప్రయత్నించినా ఏం చేశారు? ఆయన వాటి మీదకు దిగివచ్చి తీసి పారవేశారు. అంతే. అందును బట్టే మనం ఈ రోజున ఇలాగున క్షేమంగా ఉన్నాం. తరువాత నిన్ను నూతన యెరూషలేము చేర్చి అక్కడ నీకు నిత్య నివాసము ఏర్పరచుచు ఉన్న దేవుని పక్షిరాజు. అయ్యా, నువ్వెంత ఉన్నతమైన స్థలములో ఒక పక్షిరాజు గూడు కట్టుకుంటుందో నువ్వు అలా ఏం చేస్తూ ఉన్నావు? నాకు ఉన్నతమైన నివాసము, నూతన యెరూషలేములో ఉన్నతమైన స్థితిని నీవు నాకు అందించుటకు దేవుని పక్షిరాజువుగా నీవు ఉన్నావు. నీకు స్తోత్రములు. చివరికి అయ్యా, వచ్చే సంవత్సరం అంతయు నేను ఏం చేయాలా? రెక్కలు చాపి పైకి ఎగరాలని కోరుకుంటున్నావు. నేను అలయక పరిగెత్తాలని కోరుకుంటున్నావు. నేను సమస్యలక నడిచిపోవాలని కోరుకుంటూ దేవుని పక్షిరాజువుగా నీవు నా పైన విధానముగా నిలిచి ఉన్నావు. నీకు స్తోత్రములని మహిమ బాలుని స్తుతించుకుందాం. నాతో కలిసి మీ మనసులో ఏకీవిస్తూ ప్రభుని స్తుతించండి. బాలుడా, మహిమ బాలుడా, మంటి జీవులమేనయ్యా, మహిమకై వేడుకొనుడి భూమిని మనుజులారా అన్నారు తండ్రి గారు. మహిమకై వేడుకొనలేము, మహిమకై ఆశపడలేము. అయినను దేవుని పక్షిరాజుగా దిగివచ్చి ఈ సర్వారాధనలో మా అందరి అంతరంగములను నీ తట్టు ఆకర్షించుకొని నీవు ఎలాగున నాయనా మరణమును తప్పించి నీ మహిమాకర్షణలోనికి చేర్చుకొనుటకు వడిగలిగిన, వేగముగా చేర్చుకొనుటకు వడిగలిగిన పక్షిరాజువుగా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్న నీ ప్రత్యక్షతలన్నిటి నిమిత్తమై నీకు స్తోత్రములు. ఇవి మా అంతరంగములతో అనుభవించి నిన్ను ఆనందింప చేయగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించుము. అపవాది పీడలపై, అపవాది మందస్థితులపై, వాడి నీడలపై, వాడి ఛాయలపై సంపూర్ణమైన జయమను గ్రహించుము. దేవుని పక్షిరాజు అయ్యున్న యేసునామమున సమర్పించున్నాము పరమ తండ్రి. ఆమేన్.